ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పంపించారు అందరినీ కలెక్ట్ చేసుకుని హోల్డింగ్ ఏరియాలో పెట్టి ఒక చోట అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలనేది ఫస్ట్ డెసిషన్. ఓకే, ఈ డెసిషన్ ఎక్కడ బెడిచుకొట్టిందంటే ఈ పోలాండ్ తోటి వార్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి గ్రేట్ బ్రిటన్ అటాక్ చేసింది. సడన్గా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా కొలాప్స్ అయిపోయి వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి పోయింది. పోయేసరికి ఆల్రెడీ కలెక్ట్ చేసి అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టడానికి వార్ జరుగుతుంది. మొత్తం అందరూ సోల్జర్స్ అందరూ వార్లో బిజీగా ఉన్నారు. వీళ్ళని గార్డ్ చేయడానికి మనుషులు లేరు. అప్పుడు ఏం చేశారంటే చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు భయపడరు. లైన్లో నుంచోండి అంటే నుంచోట్లేదు అనుకోండి, మీరు 3-4 సార్లు చెప్తారు. కానీ ఉన్న 4-5 గార్డులు 100 మందిని చేయాలి అంటే ఎవరన్నా లైన్లో నుంచోపోతే టపాక్కని షూట్ చేసి పడేశారు. ఆ భయంతో చచ్చినట్టు లైన్లో నుంచోవాలనేది పాయింట్. రేషన్స్ లేవు, తిండి లేదు, బయట నుంచి రావట్లేదు. అందుకని ఏం చేశారంటే ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి చిన్న బ్రెడ్ మొక్క, ఒక చిన్న సూప్ ఏదో ఇచ్చారు. ఆబ్వియస్లీ అది న్యూట్రియంట్ సరిపోదు కాబట్టి ది కెప్ట్ ఆన్ బికమింగ్ థిన్నర్ అండ్ థిన్నర్. తర్వాత లేబర్ లేరు. లేబర్ వచ్చి గోతులు తవ్వటానికి వాళ్ళు లేరు కాబట్టి ముందు ట్రైన్ దగ్గరనే వాళ్ళతో ఫస్ట్ గోతి తవ్వి చేసుకుని, ఎందుకంటే తర్వాత వాళ్ళకు కూడా శక్తి ఉండదు తవ్వటానికి. ఇవన్నీ ప్రిపరేషన్ చేసి ఇది చేశారు. సో ఇవన్నీ మీరు అన్నారనుకోండి, మీరున్నా నేనున్నా అదే చేసేవాళ్ళు. ఏది ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? హిట్లర్. ఒక డెసిషన్. హిట్లర్ ఆ డెసిషన్ ఇలా చంపాలని చేసాడా? చేయలే. తను అనుకున్నది ఏదో వర్కౌట్ అవ్వలేదు అక్కడ. సో ఎవ్రీ డెసిషన్ విల్ క్రియేట్ సిచ్యువేషన్స్ విచ్ నాట్ ఆర్ నెసెసరీ ఇన్ యువర్ కంట్రోల్ ఆఫ్టర్ సమ్ టైమ్. యూనో, అప్పుడు నేను ఈ బుక్ మొత్తం చదివితే నాకు వాళ్ళ మీద కూడా చాలేసింది. ఇది ఎవరైతే ఇదంతా చేశారో యూనో ఆ డెసిషన్స్ తీసుకోవడానికి. అప్పుడు కేట్ విన్స్లెట్ది రీడర్ అనే ఒక టెరిఫిక్ సినిమా వచ్చింది. షీ వర్క్డ్ యాజ్ అ గార్డ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ క్యాంప్స్ మాట. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరు తప్పించుకోవకుండా ఉండటానికి తను తీల ఏది మన అదే ప్రిజనర్స్ తప్పించుకోకుండా చేయాలని అమ్మాయిది జాబ్ అక్కడ. ఎప్పుడైతే గేట్లు తీయలేదో వాళ్ళు చచ్చిపోయారు. దాని మీద కోర్ట్ ట్రయల్ జరిగినప్పుడు వాట్ వర్ యూ డూయింగ్ అంటే ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ అంది. నాకు నా గవర్నమెంట్ ఇచ్చిన జాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని తప్పించుకోవడానికి వీల్లేదు. అప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ డెసిషన్ సొంతంగా తీసుకోవచ్చా తీసుకోలేరా అనేది పాయింట్ అక్కడ. ఇవన్నీ అంటే వీటికి మీరు ఇస్తున్న జస్టిఫికేషన్ అండర్స్టాండ్, ప్రధాని వెనకాల ఒక కారణం ఉంటుంది, ఒక ఆంతర్యం ఉంటుందని చెప్పి. బట్ దాన్ని దీంతో ఒక విల్లింగ్గా కావాలని వచ్చి ఒక పవర్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక క్రిమినల్, ఒక గ్యాంగ్స్టర్ ఇప్పటికి కూడా ప్రపంచం వెతుకుతుంది ఆయన కోసం. సో అటువంటి సినిమా మీరు తీశారంటే ఖచ్చితంగా 2 కారణాలు ఉండాలి. ఇప్పుడు నయీం గురించి విన్నప్పుడు కూడా నయీంకి ఏదో టెలివిజన్ ఛానల్ పెట్టాలనే ఒక తపన ఉండేదని, ఆయన టీవీలో కనిపించడానికి ఇష్టం అని, అలాంటి ఫ్యాన్సీస్ వాళ్ళకు ఉంటాయని చెప్పి గ్యాంగ్స్టర్స్కి. అలాంటి ఫ్యాన్సీతో ఆయనే స్వయంగా ఆయన మనుషులే లేకపోతే ఆయన ఆరాధకులు మీ చేత ఏమైనా సినిమా తీయించారని అడుగుతున్నారు. మొన్న కూడా ఎక్కడో ఇంటర్నెట్లో వైరల్ అయింది ఈ మాట. ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ ట్రూ? దట్స్ నాట్ ట్రూ. సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్స్టర్ అనేది ఒక వర్డ్. అది గ్యాంగ్స్టర్ అనే దాని మీనింగ్ ఏంటి? ఒక గ్యాంగ్ని నడిపేవాడు, లేకపోతే గ్యాంగ్లో పనిచేసేవాడు. ఆయన కాదా గ్యాంగ్? గ్యాంగ్ ఈజ్ ఆర్గనైజ్. ఆఫ్ కోర్స్ ఆర్గనైజ్ క్రైమ్ అనేది గ్యాంగ్స్టర్ బేసిక్గా. ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఏంటంటే మీ తెలివితోటి క్రైమ్ చేస్తా కూడా తప్పించుకునేలాగా ఒక సిస్టమ్ క్రియేట్ చేయటాన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారు. లేకపోతే మామూలు క్రైమ్ అది అప్పటికప్పుడు ఏదో అనుకునే ఒకళ్ళిద్దరు చేసేది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుని ప్లాన్ వేసి ఇలా చేస్తే మనం పట్టుబడం, ఇలా చేస్తే మనం పైకి వస్తాం, ఇలా చేస్తే అలా అవుతుంది అని ఒక ప్లాన్ ప్రకారం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయటాన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డీ కంపెనీ ఉందనుకోండి. డీ కంపెనీ నేను ఒక 1999-2000లో ఒక ముంబై పోలీస్ కమిషనర్ శివానందన్ అని ఉండేవారు. ఆయన అడిగాను, డీ కంపెనీలో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాం అన్నారు. నేను ఒక మేబీ 2-3,000 మ్యాక్సిమం 20 మంది ఉంటారు. నాకు షాక్ అది. అంటే ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఉంటే న్యూస్ బయటకు వచ్చేటప్పుడు అంత ప్రమాదం ఉంటుంది. అన్ని నోళ్ళు మూయించాలి, అన్ని నోళ్ళను కంట్రోల్ చేయాలి. అది చాలా క్లోజ్ గ్రూప్ ఉంటుంది. కానీ డీ కంపెనీ కోసం పనిచేసే వాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా డీ కంపెనీకి పనిచేస్తున్నట్టు తెలియదు చాలామందికి దాంట్లో. విచ్ ఈస్ ద హోల్ పవర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. They don't know their employer.
దే డోంట్ నో దర్ ఎంప్లాయర్. అంటే ఇది కంపెనీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవరు ప్రొడ్యూసర్ వస్తాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నేను మీద సినిమా తీస్తానంటాడు. సో ప్రొడ్యూసర్ పేరు ఏదో ఉందాడు, అది సపోజ్ అటు సినిమా తీస్తాడు. సినిమా అనేది లీగల్ బిజినెస్. అప్పుడు నేను తీస్తాను సినిమా, కానీ అతను డీ కంపెనీ మనిషి. కానీ నేను పనిచేసేది ఎవరికి, ఇతనికి. ఇప్పుడు మీరు కలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు కదా, తెలియడానికి ఛాన్సే లేదు కదా, యూనో. సో దిస్ ఈజ్ హౌ సట్లీ ఇట్ ఆపరేట్స్. ఇప్పుడు అలా మీ ఎంప్లాయర్ మీకు తెలియదేమో. తెలీదు, ఎవరికి ఎవరికి తెలియదు. బాంబేలో చాలాసార్లు మీకు ఇలాగా భరత్ భాయ్ షా కేసులో చోరీ చుప్కే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ అలాంటి యాక్టర్స్ ఉన్న పిక్చరు నాజిమ్ రిజ్వీ అని ఒకటి ప్రొడ్యూస్ చేశాడు. భరత్ భాయ్ ఫిల్మ్ ఫైనాన్షియల్, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నాజిమ్ రిజ్వీ అండర్ వరల్డ్ మనిషి అని సినిమా సగమయ్యాక తెలిసింది. అది ఎవరో చెప్పారు. కానీ అండర్ వరల్డ్ మనిషి అంటే ఏంటి అసలు అర్థం ఏంటి ఫస్ట్? అది చెప్పండి. అండర్ వరల్డ్ మనిషి అంటే మీరు డైరెక్ట్గా క్రైమ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అంటే డైరెక్ట్ క్రైమ్ అంటే ఏంటి, లీగల్ డెఫినేషన్. సెకండ్ డిగ్రీ వాళ్ళేమో వాళ్ళు వాడుకుంటారు, అది కొంచెం ఫోన్ చేసి చెప్పారా అని. వాడు చేయడు. కాకపోతే ఇంప్లాయింగ్ ద థ్రెట్, డీ కంపెనీ వాళ్ళు నాకు తెలుసు అనే ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇంటిమిడియేట్ చేయటం అదొక పద్ధతి. మూడోది, మీరు లీగల్గా చేయలేని పనులు కొన్ని వాళ్ళు మీకోసం ఇల్లీగల్గా చేస్తారు. మీ బుక్స్లో అన్నిట్లో అలా ఉంటుంది, కానీ మీరు వేరేగా చేసేయని వాళ్ళు ఒక సెపరేట్ టీంతో వాళ్ళు చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్గా మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక 100 VCRలు ఆ టైంలో చెప్తున్నాను, ఇల్లీగల్గా 500 VCRలు వస్తాయి. 500 VCRలు డీ కంపెనీ వాళ్ళు పంచుకుని వాళ్ళు చేసి మీరు ఫెసిలిటేట్ చేసినందుకు మీకు కొంత ఇస్తారు, మిగతా వాళ్ళు తీసుకుంటారు. సో డైరెక్ట్గా ఎవడైతే కంపెనీలో ఉన్నాడో వాడు చేయలేదు, అది వాడు దాన్ని అమ్మలేదు, వాడు కొనలేదు, ఫెసిలిటేట్ చేశాడు అంతే. ఆ ఫెసిలిటేషను 100 VCRలు పోతే 500 VCRలు వచ్చినాయి అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు ఈ లింక్స్ మీద లింక్స్, ఇప్పుడు ఒక మర్డర్ ఉందనుకోండి, ఇప్పుడు ఎవడో ఒక ఎక్కడో కలుస్తాడు, ఒక జైలు, ఒక్కొక్కసారి జైల్లో అవ్వచ్చు, ఇంకొకసారి ఎక్కడో ఒక స్మాల్ టౌన్లో ఒక పని ఉంది చేస్తావా అంటాడు. ఏంటండి ఇలా జస్ట్ బాంబే వచ్చి నువ్వు చిన్న గన్ వేస్తావు, ఫలానా ఒకడిని షూట్ చేయి అని ఆడికి డబ్బులు ఆఫర్ ఇస్తాడు. వాడేంటి వీడు మాట్లాడేవాడు రషీద్ అనేవాడు అబ్దుల్ అనేవాడు చెప్పాడు అన్నవాడు. ఈ రషీద్ అసలు బాంబే రాడాడు. ఈ అబ్దుల్ని ట్రైన్ ఎక్కించి పంపుతాడు. ఈ అబ్దుల్ అక్కడ దిగి నువ్వు ఫలానా హోటల్లో అక్కడ స్టేషన్ బయట ఎలా ఉంటుంది అక్కడ ఉండవు. మళ్ళీ అక్కడ ఫోన్ వచ్చి నువ్వు బయటకు వచ్చి బాండ్రా బస్ స్టాండ్ దగ్గర నువ్వు వెళ్ళు, అక్కడ గ్రీన్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని అక్కడ కనిపిస్తాడు. ఆడికి నీ పేరు మల్బార్ అని చెప్పి అంటాడు. ఆడు వెయిట్ చేస్తున్నాడు. ఆడ అసలు పేరేమో తక్కువ మీద ఉంటుంది, ఆడేమో సలీం అని చెప్పాడు. వీళ్ళిద్దరి దగ్గరికి ఒక బురకా వేసుకున్న వచ్చి ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు. ఈ బురకావిడ ఎవరో వాళ్ళకి తెలీదు, వాళ్ళెవరో బురకావిడికి తెలియదు. వాళ్ళు వెళ్ళి ఎక్కడో తీసి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక చిన్న కంట్రీ పిస్టల్ ఉంటుంది. ఉండి అక్కడి నుంచి నువ్వు ఫలానా చోట టెలిఫోన్ బూత్ దగ్గర వేయచావు, ఫోన్ వస్తుంది. వచ్చేసరికి నువ్వు జూహుకి వెళ్ళి ఫలానా ఒక బ్రౌన్ బంగ్లో ఉంటుంది, దాని బయట ఇలాంటి కారు ఉంటుంది. ఒకడు వస్తాడు, ఒక బట్టతల్లుడు, అతన్ని షూట్ చేసి మీరు వెళ్ళిపోయి ఈ 2 గన్స్ ఫలానా క్రీక్ దగ్గర నాలా ఉంది, ఆ నాలా దగ్గర ఒక చిన్న ఆ చెట్లు ఉంటాయి, అక్కడ ఇలాంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు అది చేసి అక్కడ పెట్టేసి అక్కడ ఒక ప్యాకెట్లో కొంత డబ్బు ఉంటుంది, అది తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి, ఈ మొత్తం దాంట్లో రషీద్ ఏం క్రైమ్ చేయలే. వీడు ఫస్ట్ ఎవడైతే అబ్దుల్కి చెప్పాడో వాడు క్రైమ్ చేయలేదు, అసలు వాడు ఇక్కడికి రాలేదాడు. ఓకే, అబ్దుల్ వచ్చి ఎవడైతే సలీం అని కలిసాడో, సలీం ఆడి పేరు కాదు, సలీంకి వీడు అసలు పేరు తెలియదు. ఎవరైతే గన్ను తీసుకొచ్చి ఇచ్చిందో ఆవిడికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు. సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టి
అసలు ఎవరిని పట్టుకుని ఎక్కడికి లింక్ వెళ్ళాలని కానీ పేపర్లో ఏమొస్తుంది డి కంపెనీ హ్యాస్ కిల్డ్ వీళ్ళందరూ అంతే కదా, వీళ్ళందరూ డి కంపెనీ అయితే. కానీ ఎవరికి తెలీదు వాళ్ళు డి కంపెనీ వాళ్ళని. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ బుర్రకాయ వేసుకున్న ఆవిడకి ఏం చెప్పారు, ఈ ప్యాకెట్ని వాళ్ళకి ఇచ్చి అని చెప్పారు ఎవరో. ఇది కనిపించిన ఆరో సింహం ఇది. ఇది మీరు చెప్తున్న ఈ డి కంపెనీ ఎవరికి తెలియట్లేదు. అదే చెప్పేది. అందుకనే ఇప్పుడు శివనందన్ ఏం చెప్పారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దర్ వర్కింగ్ ఫర్ డి కంపెనీ. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళందరికీ ఇద్దరు ఎవరైతే షూట్ చేశారో వాళ్ళిద్దరికీ పేపర్లో చదివాక తెలుస్తుంది వాళ్ళు డి కంపెనీ కోసం చేశారని. సో అప్పుడు ఏమంటాడు, పట్టుబడ్డాడు అనుకోండి, నేను డి కంపెనీ అంటాడు ఆడ పేపర్లో చదివాక. కానీ డి కంపెనీ అని చెప్పినా సరే వాడి నుంచి అసలు ఆడికి ఎవడైతే చంపాడో వాడికి లింక్ లేదు. ఫస్ట్ ఆడిద్దరికి బ్యాక్గ్రౌండే లేదు. ఈ గన్ ఎక్కడ దొరికింది, ఎవరో బుర్కాలు ఇచ్చారు, ఆ బుర్కాని ఇంపాసిబుల్ ట్రేస్ చేయడం. అసలు ఇది ఇక్కడ ఎందుకు వచ్చాడు, రషీద్ ఆడు ఏమీ చేయలేదు క్రైమ్. సో మీ ఇన్ని లింకులు చైన్లో పెట్టి మధ్యలో ఒక లింక్ తీసేస్తారు. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం కాంప్లికేట్ అయిందంటే ఒక లింక్ తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రషీద్ ఉన్నాడు అనుకోండి, రషీద్ని ట్రాక్ చేయొచ్చు అని అనుకుంటే రషీద్ని అక్కడి నుంచి తప్పించేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్ క్రైమ్. కానీ మొత్తం దీంట్లో మీకు మెయిన్ బాసెస్ ఎవరైతే ఉన్నారో దుబాయ్లో కానీ ఎక్కడైనా వాళ్ళ పేరు అసలు ఉండదు. అక్కడ వాళ్ళు దుబాయ్లోనే ఉన్నారు. వాళ్ళు దుబాయ్లో ఉండొచ్చు, కరాచీలో ఉండొచ్చు, కెనియాలో ఉండొచ్చు, వేరే కంట్రీస్లో ఉంటారు, నాట్ ఎట్ వన్ ప్లేస్. కానీ పాయింట్ ఏంటి, వాళ్ళని దీంట్లో బుక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు మీకు తెలిసినా కూడా. కానీ వాళ్ళ పేరు తెలియని ఎందుకు అనుకుంటారు, వాళ్ళకి బ్రాండ్ కావాలి. ఇప్పుడు ఎవరో తెలియని వాడు మీకు ఫోన్ చేసి బెదిరించాడు అనుకోండి, మీరు బెదరు కదా, డి కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను బ్రాండ్ కావాలి అక్కడ. అది ఎవరైనా చెప్పుకోవచ్చు కదా, చెప్తారు కూడా. ఇప్పుడు మన కెమెరా ఎవరైనా చెప్తారు కూడా. కానీ వాళ్ళని ఎట్లా నమ్మి భయపడతారు? ఇప్పుడు ఇంకా ఛాన్స్ తీసుకోవాలంతే. ఇప్పుడు నేను అండర్స్టాండ్ ద మోడల్ అంతే. అదే 100% చాలాసార్లు ఈ పెద్ద పేర్లు ఉన్న ఈ పరిటాల రవి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్షన్ లీడర్స్ వాళ్ళ పేర్ల మీద వేరే వాళ్ళు చాలామంది చేస్తారు అది. సో ఇదంతా ఎక్కడ సేకరించారు వర్మ గారు మీరు ఈ ఇన్ఫర్మేషన్? మీరు డి కంపెనీ మనుషులతో మాట్లాడారా? ఐ స్పోక్ టు సంథింగ్. నాకు ఒక అప్పా చాచా అని ఒక 79 మనిషిని కలిసాను ఒక 2 years బ్యాక్. హీఈస్ యాక్చువల్లీ మెంబర్ ఆఫ్ ద డి గ్యాంగ్. దొంగరీలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు హీ సా దావుద్ ఇబ్రాహిం ఫ్రమ్ when he was 18 years old. He met him? Yeah, he was with him. అంటే అదే ఏరియాలో ఉంటారు అందరూ కలిసి అదే ఆడుకునే వయసు నుంచి he knows దావుద్ ఇబ్రాహిం. So he was a part of the D gang on the beginning yearsలో. అంటే ఆల్మోస్ట్ దావుద్ ఇబ్రాహిం ఇక్కడి నుంచి 85లో వెళ్ళిపోయాడు బాంబే నుంచి. అప్పటి వరకు హీ వాజ్ వెరీ క్లోజ్ టు ద ఇన్నర్ సర్కిల్ యూనో. సో అలాగా కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆ టైంలో చాలా హెవీగా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మధ్యలో వచ్చేసి లీగల్ బిజినెస్లోకి వచ్చేసారు కొంతమంది. సో ఇలా ఒక 10-12 పీపుల్ నుంచి నేను సేకరించాను. అండ్ మీరు ఇందాక చెప్పిన స్పెసిఫిక్ ఇది చాలా సున్నితమైన క్వశ్చన్. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ షుడ్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ డి కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు అన్ని ధర్మాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన ఉంటారు. ఉంటారు. నాట్ ముస్లిమ్స్, ఆల్ పీపుల్. క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దావుద్ ఇబ్రాహిం క్లోజెస్ట్ పర్సన్ ఇస్ హిందూ, చోటారాజన్. అండ్ మీరెప్పుడు దావుద్ ఇబ్రాహిం తాలూకు మనుషుల్ని దగ్గరగా కలవలేదు ఎక్సెప్ట్ అప్పా చాచా? వీళ్ళందరినీ కలిసాను, చాలామంది కలిసాను. వీళ్ళందరూ కలిసారు. ఎలా ఉంటారు వాళ్ళు? మనకన్నా మామూలుగా ఉంటారు. మన మీద ఎక్కువ అనుమానం వస్తుంది అంటే వెరీ వెరీ నార్మల్ లుకింగ్ పీపుల్ అసలు. సో ఈ సినిమా షూటింగ్కి సంబంధించి వర్మ గారు, షూటింగ్ మొత్తం ఇది డి కంపెనీ ముంబై చుట్టూ తిరగవలసిన కథ. మీరు ఎక్కడో ముంబై కాకుండా ఇతర ప్లేసెస్లో షూట్ చేశారు. ఎందుకంటే 80s ముంబై అనేది ముంబైలో ఉండడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ముంబై ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఉన్న రియల్ ఎస్టేట్ అంతా మార్చేస్తారు బిల్డింగ్లు కట్టేసి. సో 1980లో ఉన్న అట్మాస్ఫియర్ బాంబేలో దొరకడం ఇంపాసిబుల్. సో కొన్ని నేను గోవాలో చేశాను అలాంటిది రీప్లేస్ చేయడానికి, కొన్ని షాట్ ఇన్ హైదరాబాద్. ఈ సినిమా తీయడం వల్ల మీకు అనేక చోట్ల నుంచి ఒక విధమైన రిస్క్ కాదు, ఒక విధమైన అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఒకటి, చాలామంది సివిలియన్ రైట్స్ కోసం పోరాడుతున్న వాళ్ళు, దేశభక్తున్న వాళ్ళు ఎవరైనా సరే
ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ మీద మీరు సినిమా తీసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇతను తప్ప ఎవరు దొరకలేదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. సరే, అది క్రిటిసిజం. రెండోది, మీరు ఒక 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 ఇలాంటి ఒక క్రిమినల్, మన దేశానికే ముప్పు తెచ్చిపెట్టిన ఒక క్రిమినల్ని ఈ విధంగా మీరు సినిమా తీసే అంతగా గ్లోరిఫై చేస్తారా అని చెప్పి మీకు అఫీషియల్గా కేంద్రం నుంచి అనేక చోట్ల నుంచి ఉన్న సర్కార్ వల్ల మీకు అనేక విధాల డిసప్రూవల్ వస్తుంది. తెలిసి కూడా ఈ సినిమా తీయాలి, దీన్ని వెబ్ సిరీస్గా కూడా తీయాలని చెప్పి అనుకోవడంలో ఆంతర్యం ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్రైమ్ అనేది ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మీరు పొద్దున్న టీవీలో న్యూస్ చూసినా సరే, పేపర్ చదివినా సరే, మ్యాక్సిమం 80% క్రైమ్ న్యూస్ కవర్ చేస్తారు. ఇవాళ మొత్తం వెబ్ సిరీస్లో ద మోస్ట్ ఫేమస్ ఈజ్ నార్కాస్, విచ్ ఇస్ డూ విత్ గ్యాంగ్స్టర్స్ అండ్ అండర్వరల్డ్. ఓకే, సో ఇన్హెరెంట్గా మనకున్న బోరింగ్ లైఫ్స్ నుంచి వీఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ఆర్ రిలిష్ సచ్ పీపుల్. సో ద అట్రాక్షన్ టువర్డ్స్ వైలెంట్ పీపుల్, ఇంక్లూడింగ్ మహాభారతం. See, Mahabharatam also, they're not gods, no, they're power politics, and they use lot of violence and gundais. God, but Krishnuడు ఏం చేశాడు? He was facilitating the war. అదే మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. మహాభారతం కాన్సెప్ట్ అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే బట్ ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం అసలు? ముందు నుంచే పాండవులను పెట్టచ్చు కదా. పాండవుల్ని కౌరవుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమందిని దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి? ఇంకా ముందే పెట్టచ్చు కదా. ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా దేవుడికి అంత పవర్ ఉంటే చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలంటున్నాం? అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యవసానాలని మనిషికి చెప్పడానికి ఈ యుగంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి మంచి పేరు అయిపోయింది కదా పని. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్. రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్. తమ్ముడు అన్నని గౌరవించాలి, భార్యనిలా చూసుకోవాలి, పరిస్థితిని చూడకూడదు, ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ మహాభారతం ఇస్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. మహాభారతం అయితే సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఇస్ అబౌట్ పవర్ పాలిటిక్స్. సో యూ సీ మోర్ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అండర్వరల్డ్. అంటే అండర్వరల్డ్ అంటే ఏంటి మీరు చెప్పేది? ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్, ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు. సేమ్ థింగ్ క్రైమ్ ఆర్గనైజేషన్లో కూడా బలం ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్. ఇట్స్ అబౌట్ వైలెంట్ ఫిజికల్ పవర్. మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి బట్టి నడుస్తాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో ఒక ప్యారలల్ సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్. మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం, మహాభారతం అని ఒకటే అంటలేదు, రాజుల టైంలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమి డిఫరెన్స్ లేదు. సో మొత్తం మీద వర్మ గారు, ఈ సినిమా కాస్టింగ్లో కానీ కీలకమైన పాత్రధారుల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్